హలో గైస్, వెల్కమ్ టు డియర్ ఎడ్యుకేషన్. మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి వాయిస్ అండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. ఎగ్జామ్స్లో ఎలా అడుగుతామండి, ఒక సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఇచ్చి దాన్ని ప్యాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేయమంటాడు. అంటే కన్వర్ట్ చేసిన సెంటెన్స్ని మనం చూస్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఏంటంటే అసలు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది. సో దీంట్లో అసలు ఈజీగా యాక్టివ్ నుంచి ప్యాసివ్కి ఎలా మనము కన్వర్ట్ చేయగలం అనేది నేను బేసిక్ కొన్ని చెప్తానండి. సో ఇవన్నీ మీరు మీకు గుర్తుపెట్టుకోవాలి. సో యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందండి. సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఒక ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్లో ఉందా, ప్యాసివ్లో ఉందా అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా నేను దీంట్లో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇక్కడ మీరు చూస్తే రాణి రైట్స్ అ లెటర్ అని ఉంది. ఓకే, ఇక్కడ రాణి ఏంటంటే సబ్జెక్ట్, రైట్స్ ఏంటంటే వర్బ్, ఆ లెటర్ అనేది ఆబ్జెక్ట్. ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉంది కదండి, ఇది వచ్చేసి ఇక్కడ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ అవుతుంది. ఒకసారి ఈ స్ట్రక్చర్ కూడా చూపిస్తాను, తర్వాత నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్యాసివ్ వాయిస్ మీకు ఏం రాస్తారండి, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఇక్కడ ఆబ్జెక్ట్ బి వర్బ్ బై సబ్జెక్ట్. అంటే ఇప్పుడు ఈ యాక్టివ్ వాయిస్లో ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఏంటండి, ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది వచ్చేసి ప్యాసివ్ వాయిస్లో మనకు సబ్జెక్ట్. అందుకే దీనికి మ్యాచ్ అయ్యేలాగా నేను ఆబ్జెక్ట్ అని రాశాను, సబ్జెక్ట్ రాయకుండా ఫస్ట్లో. అంటే ఇక్కడ ఉండే ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇక్కడికి వస్తుంది అంటే ప్యాసివ్ సబ్జెక్ట్ అవుతుంది. అలాగే చూసుకుంటే యాక్టివ్ వాయిస్లో ఉండే సబ్జెక్ట్ ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమవుతుంది కదండి, కన్ఫ్యూజన్ కదా. చూడండి, ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ కూడా చూసుకున్నాను. ఇప్పుడు మనకు ఆ లెటర్ ఉంది అంటే మీరు ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేసినప్పుడు ఈ సెంటెన్స్ రాణి రైట్స్ ఆ లెటర్ అనే సెంటెన్స్, సో మనం ప్యాసివ్ వాయిస్లో కన్వర్ట్ చేయాలి. అంటే ఇక్కడ చెప్పానంటే ఇక్కడ ఉండే సబ్జెక్టు ప్యాసివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ అవుతుంది. దీని యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకు సబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకేనా. అండ్ మనకు ప్యాసివ్ వాయిస్లో ఈ ఫామ్ అవుతుంది అనుకోండి, బి అండ్ వర్బ్ V3 వస్తుంది అనమాట. ఇక్కడ చూసండి, బి ఫామ్ V3. అసలు ఈ బి ఫార్మ్స్ అంటే ఏంటి, ఓకేనండి. బి ఫార్మ్స్ అంటే ఏంటి కూడా నేను చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాద్దాము, ఆ లెటర్ ఓకే ఈజ్ రిటన్ బై రాణి, బై మనకు వస్తుంది. సో రాణి. ఇక్కడ మనకు ప్యాసివ్ వాయిస్లో బి ప్లస్ V3 ఉండాలండి. బి అంటే ఏంటి, బి అంటే ఇక్కడ చూడండి, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీన్. సో ప్రజెంట్ టెన్స్లో వచ్చేసి ఈజ్, యామ్, ఆర్ యూజ్ చేస్తాము. పాస్ట్ టెన్స్లో సెంటెన్స్ అంటే వాజ్, వర్ యూజ్ చేస్తాము. సో మనకు బీన్, ఇది V3 అనమాట. అసలు గుడ్డిగా సెంటెన్స్ ఇచ్చే సెంటెన్స్ యాక్టివ్లో ఉందా ప్యాసివ్లో ఉందా కనుక్కునేది ఏంటంటే మనకు ఈ బి ప్లస్ V3 ఫామ్ కనిపించింది అనుకో. సో చెప్పాను కదండి, బి ఫామ్స్లో ఈజ్ ఉందా, ఉంది. సో ఇక్కడ ఈజ్ ఉందా, ఉంది. నెక్స్ట్ రిటర్న్, రైట్, రూట్, రిటర్న్ కదండి. ఫస్ట్ V3 వచ్చిందా, V3 ఫామ్ ఉందా, బి ఫామ్ ఉంది, V3 ఫామ్ ఉంది. అంటే సెంటెన్స్ వచ్చేసి మనకు ప్యాసివ్లో ఉందని అర్థం. అంటే సెంటెన్స్ అనేది ప్యాసివ్లో ఉందని అర్థం అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు నోట్ పాయింట్ చూడండి, వాయిస్లో ఎప్పుడు కానీ టెన్స్ అనేది మారదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇచ్చిన సెంటెన్స్ ఉంది, యాక్టివ్ వాయిస్ ఉంది, యాక్టివ్ వాయిస్ ప్రజెంట్ టెన్స్లో ఉందంటే ప్యాస్లో కన్వర్ట్ చేసినప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. అర్థమైందండి, ప్రజెంట్ టెన్స్లో ఉంది యాక్టివ్లో. సో నువ్వు కన్వర్ట్ చేసినా కూడా ప్యాస్లోకి ప్రజెంట్ టెన్సే ఉండాలి. సో సెంటెన్స్ యాక్టివ్లో యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ వచ్చేసి పాస్ట్ టెన్స్లో ఉంది. సో మళ్ళీ నువ్వు కన్వర్ట్ చేసిన ప్యాసివ్లోకి పాస్ట్ టెన్సే ఉండాలి. అలాగే ఫ్యూచర్లో ఉంటే ఫ్యూచర్లో. సో టెన్స్ అనేది మారదు.
ఓకేనా అండి. సో మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, టెన్స్ అనేది మారదు. యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి మార్చినా, ప్యాసివ్ నుంచి యాక్టివ్కి మార్చినా టెన్స్ అనేది మారదు. అండ్ బీ ఫార్మ్స్ కూడా గుర్తుపెట్టుకోండి, ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీన్, ఇవి బీ ఫార్మ్స్. ప్యాసివ్లో ఉంది అని కనుక్కోవడానికి ఏం లేదు. మనకి ఇచ్చిన సెంటెన్స్లో బీ ఫార్మ్ ఉందా, దాని తర్వాత V3 ఉందా అంటే సెంటెన్స్ ప్యాసివ్లో ఉందని ఈజీ కనుక్కోవచ్చు. ఓకేనా. అండ్ మెయిన్ ఇంకా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్యాసివ్ వాయిస్లో కొన్ని పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మీకు ఈ టెన్సెస్ మీకు అన్ని స్ట్రక్చర్ గుర్తుండాలండి. ఏంటి స్ట్రక్చరు అంటే, ఇప్పుడు ప్రజెంట్ టెన్స్ ఉంది, ప్రజెంట్ టెన్స్లో మళ్ళీ సబ్ కేటగిరీ ఏంటండి, సో సింపుల్ ప్రజెంట్, ప్రజెంట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ యొక్క స్ట్రక్చర్ చూడాలి. స్ట్రక్చర్ చూసి ఏంటి, ప్రజెంట్ అంటే ఒక ఇచ్చిన సెంటెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందా, తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందా, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉందా, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉందా అంటే ఫస్ట్ మీకు స్ట్రక్చర్స్ తెలియాలి. స్ట్రక్చర్స్ అని చూడండి, అంటే మనకు ఒకటి గుర్తుపెట్టుకోవచ్చు, సెంటెన్స్ అనేది ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్లో ఉంది అంటే హ్యాస్ హ్యావ్ కంపల్సరీ వస్తుంది. హ్యాస్ హ్యావ్ ఉంది అంటే అది పర్ఫెక్ట్లో ఉన్నట్టు. సో ఏంటంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఒకసారి చూస్తే దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందంటే, సబ్జెక్టు హ్యాస్ హ్యావ్ ప్లస్ V3. హ్యాస్ హ్యావ్ ఉందంటే నెక్స్ట్ కంపల్సరీ V3 ఉండాల్సిందే, గుర్తుపెట్టుకోండి. హ్యాస్ హ్యావ్ ఎక్కడ కనిపిస్తుందంటే దాని పక్కన V3 ఫామ్ ఉండాల్సిందే. అలాగే పర్ఫెక్ట్ చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ చూడండి, హ్యాస్ హ్యావ్కి వచ్చేసి హ్యాడ్ వచ్చేసి మనకి ఏంటండి మనకు పాస్ట్ టెన్స్, సో హ్యాడ్ ప్లస్ V3. ఇక్కడ మన ఫ్యూచర్లో విల్, షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అంటే విల్ షెల్ వస్తుంది కదండి. మనకు ఫ్యూచర్ అనేది విల్ షెల్ కనిపించింది అంటే ఆ ఫ్యూచర్ టెన్స్లో ఉంది అని అంటాం. సో పర్ఫెక్ట్ కాబట్టి పర్ఫెక్ట్ అని కనిపించిందంటే మనకు హ్యావ్ ఉంటుందండి. చూడండి, హ్యావ్, హ్యావ్స్, హ్యాడ్, ఇవి 3 ఉంటాయి. సో ఇక్కడ మనకు గమనిస్తే ఫ్యూచర్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో చూసుకున్నట్లయితే విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఓకేనా, ఇలా. సో ఇవన్నీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే నీట్గా ఒకసారి చూసుకోండి. ఇవన్నీ మనకు మెయిన్ అనమాట. సో అండ్ కేసెస్ కూడా తెలియాలన్నమాట. అంటే ఇప్పుడు ఏంటంటే ఐ ఉంది సబ్జెక్ట్లో, మనము ఏంటండి సబ్జెక్ట్లో ఐ ఉంది, మనము ఇది యాక్టివ్ వాయిస్లో ఉంది. అక్కడ ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ఏంటి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. అంటే ఈ ఐ యొక్క సబ్జెక్టివ్ కేసు ఏంటి, ఆబ్జెక్టివ్ కేసు ఏంటి, అండ్ పొసెసివ్ కేసు ఏంటి కూడా మనకు తెలియాలన్నమాట. ఇక్కడ మనం ఒకసారి చూస్తుందంటే ఐ వచ్చేసి సబ్జెక్టివ్ కేసు అంటాం. సో దీన్ని ఆబ్జెక్టివ్ కేసులో రాయాలి అంటే మీ రాస్తాం. అలాగే వికి వి సబ్జెక్టివ్ కేసు అయితే దాని యొక్క ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి అజ్ అనమాట. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే మనకు యూ ఉంది, దానికి ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి సబ్జెక్టివ్ కేసు యూ, ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి యూ. హీ సబ్జెక్టివ్ కేసు, దాని యొక్క ఆబ్జెక్టివ్ కేసు వచ్చేసి హిమ్, హీకు హిమ్ అనమాట. షీకి వచ్చేసి హర్ అనమాట, దేకి వచ్చేసి దెమ్ అనమాట, ఇట్కి వచ్చేసి ఇట్ అనమాట. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఐకి మీ యూజ్ చేస్తాం, మీకి అజ్ యూజ్ చేస్తాం, యూకి యూ యూజ్ చేస్తాం, హీకి హిమ్ యూజ్ చేస్తాం, షీకి హర్ యూజ్ చేస్తాం, దేకి దెమ్ యూజ్ చేస్తాం, ఇట్కి ఇట్ యూజ్ చేస్తాం. సో మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ చూద్దాం, ఎందుకు ఇట్లా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కేస్. సో చూద్దాం, షీ ఈజ్ మేకింగ్ టీ అనమాట. ఇదేంటండి, ఇది టెన్సెస్ కూడా చెప్పండి ఒకసారి. ఇది వచ్చేసి మనకు ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఎందుకు ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది అని చెప్తున్నానంటే మనకు ఈజ్ ఉంది, మేకింగ్ ఉంది. సో ఈజ్ మేకింగ్ అని వచ్చింది అంటే మనకు ఆటోమేటిక్గా ప్రజెంట్ కంటిన్యూస్లో ఉందని అర్థం. ఇప్పుడు నేను దీన్ని ప్యాసివ్లోకి మార్చాలి. ప్యాసివ్లోకి మార్చాలంటే ఏం చెప్తున్నాను, ఇక్కడ ఉండే ఆబ్జెక్టివ్ మనకు సబ్జెక్ట్ అవుతుంది అని చెప్తాను. ఏంటంటే యాక్టివ్ వాయిస్ యొక్క సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ అవుతుంది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే టెన్స్ అనేది మారదు. సో టీ, ఈజ్, సింగులర్ కాబట్టి ఈజ్ అని యూజ్ చేస్తాం. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా కంటిన్యూస్ టెన్స్ వచ్చింది అంటే మనకు హెల్పింగ్ వర్క్ తర్వాత బీయింగ్ యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏంటంటే కంటిన్యూస్ టెన్స్లో ఉంది కాబట్టి బీయింగ్ యూజ్ చేస్తాము. ఓకేనా. ఇప్పుడు మనకు బీ ఫామ్ గుర్తొచ్చింది, తర్వాత మనకి ఏంటంటే స్ట్రక్చర్లో V3 ఉండాలి. సో మేకింగ్ అని ఉంది అంటే దానికి V3 వచ్చేసి మేడ్ అనమాట.
సో మేడ్ బై ఎవరి చేత అండి, షీ. అంటే ఇక్కడ సబ్జెక్ట్ షీ సబ్జెక్ట్ అయితే ఆబ్జెక్టివ్లోకి రావాలంటే ఏంటంటే చెప్పాను కదా, షీకి ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకంటే హర్ అనమాట. సో హర్. సో ఇలా ఉపయోగపడుతుంది. అందుకోసం మీకు సబ్జెక్టివ్ కేసు తెలియాలి, దాని యొక్క ఆబ్జెక్టివ్ కేసు తెలియాలి అనమాట. సో షీకి హర్ వచ్చింది అంటే ఇక్కడ మళ్ళీ బై షీ అని రాయకూడదు, ఎందుకంటే ఇక్కడ మనకు ఆబ్జెక్టివ్ ప్లేస్లో ఉంది కాబట్టి మనము షీకి ఆబ్జెక్టివ్ కేసు తెలిస్తే హర్ అలా, అందుకోసం. అండ్ మోడల్స్ మనం గుర్తుపెట్టుకోవాలండి. మోడల్స్ అండ్ ఏంటి మోడల్ వర్బ్స్ ఉంటాయి. మోడల్ వర్బ్స్ ఏంటంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో చూసుకున్నట్లయితే విల్ వచ్చింది అనుకోండి, అంటే యాక్టివ్ వాయిస్లో విల్ ఉంది, సో ప్యాసివ్లోకి మార్చేసరికి విల్ బి యాడ్ అవుతుంది. సో విల్కి బి యాడ్ అవుతుంది. సో అలాగే షెల్ ఉంది అనుకోండి యాక్టివ్ వాయిస్లో, ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు షెల్ బి అని రాస్తాం అనమాట. కెన్ అంటే క్యాన్ బి, మే ఉంటే మే బి, మైట్ అంటే మైట్ బి, కుడ్ ఉంటే కుడ్ బి, మస్ట్ ఉంటే మస్ట్ బి, అట్లా. షుడ్ ఉంటే షుడ్ బి, హ్యాస్ టు బి, హ్యావ్ టు బి. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటంటే సో విల్ ఉంటే విల్ బి అంటే ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్ కూడా ఇలా రాస్తాం అనమాట. ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. సో రాణి విల్ డూ ఇట్ అన్నాడు. సో ఏంటంటే ఇక్కడ విల్ ఉంది, ఇందాక ఏం చెప్పుకున్నాం, విల్ ఉందంటే మనము ప్యాసివ్లోకి మార్చేటప్పుడు విల్ బి రాస్తాం. సో చూడండి విల్ అని ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి ప్యాసివ్ వాయిస్ ఒక సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, విల్ ఉన్నప్పుడు ఏం చెప్పాను, విల్ బి అని రాస్తాం. సో విల్ బి రాసాం కదండి, రాసాం. తర్వాత ఏంటంటే మనకు డూ ఉంది. సో డూకి V3 వచ్చేసి డన్ అనమాట. సో డూ డి డన్ అనమాట. సో డన్ వచ్చేసింది. సో బై ఏంటండి, రాణి. ఓకే కదండి. సో ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ వచ్చేసి ప్యాసివ్ సబ్జెక్ట్ అవుతుంది, విల్ ఉంటే విల్ బి వస్తుంది, తర్వాత బి ఫామ్ ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు V3 ఉండాలి. V3 డూకి డన్, బై రాణి. అర్థమైంది కదండి. కూడా చూద్దాం ఇది ఏ టెన్స్లో ఉందో ఒకసారి చెప్తారా. మనకు ఇది సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందని కనుక్కోవాలి. ఇది ఆల్రెడీ ప్యాసివ్ టెన్స్, బట్ మీరు ఎలా కనుక్కోవాలంటే సో ఎస్ బి ఫామ్ ఉంది, నెక్స్ట్ V3 ఉంది అంటే సెంటెన్స్ ప్యాసివ్ ఉంది. ఓకే, అలాగే ఇది కూడా బి ఫామ్ కనిపించింది. ఓకే, వాజ్ బి ఫామ్. సో రిటర్న్ V3, యా బి ఫామ్ V3 అంటే ప్యాసివ్లో ఉంది. ఓకే, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉందండి. ఓకేనా, ఈ సెంటెన్స్ మీరు చూస్తే యాక్టివ్ వాయిస్లో ఫస్ట్ ఇలా ఇస్తాడు. ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇలా ఇస్తాడు అనమాట. ఏంటని, సీమా ఈజ్ మేకింగ్ టీ. ఓకే, ఇదేంటి, ఈజ్ మేకింగ్ టీ అని ఉంది అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ఏం చెప్పాను ప్యాసివ్ అంటే యాక్టివ్ యొక్క ఆబ్జెక్ట్ వచ్చేసి మనకు ప్యాసివ్ సబ్జెక్ట్ అవుతుంది, టీ అనమాట. టీ సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేస్తాం. ఒకవేళ ప్లూరల్ సబ్జెక్ట్ ఉంటే ఇక్కడ మనం ప్లూరల్ యూజ్ చేస్తాం అనమాట, ఆర్ అనే అలా. సో ఇప్పుడు టీ కాబట్టి సింగులర్ ఈజ్ యూజ్ చేస్తాం. చెప్పాను కదండి, కంటిన్యూస్లో ఉంటే బీయింగ్ యూజ్ చేస్తాం, గుర్తుపెట్టుకోండి, బీయింగ్ యూజ్ చేస్తాం. అలాగే చూసుకున్నట్లయితే మేకింగ్ అని ఉంది. సో మేకింగ్ అంటే V3 వచ్చేసి ఏంటి, మేడ్ అనమాట. బై ఎవరు అంటే మళ్ళీ ఇక్కడ సబ్జెక్టు, ఇక్కడ యాక్టివ్ యొక్క సబ్జెక్టు మనకు ప్యాసివ్లో ఏమంటుంది, ఆబ్జెక్ట్ అవుతుంది, సీమా. అర్థమైంది కానీ ఇప్పుడు యాక్టివ్ యొక్క సబ్జెక్టు మనకి ఇక్కడ ప్యాసివ్లో ఇక్కడ యాక్టివ్ యొక్క ఆబ్జెక్ట్ మనకి ఏంటంటే ప్యాసివ్ వచ్చేసరికి సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ వచ్చేసి యాక్టివ్లో ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి ప్యాసివ్లో వచ్చేసి ఆబ్జెక్ట్ అవుతుంది అనమాట. అండ్ కంటిన్యూస్ కాబట్టి బీయింగ్ యూజ్ చేస్తాము. అండ్ చెప్పాను కదండి, బీ ఫామ్ ప్లస్ V3. అలాగే చూద్దాం, రాణి క్లీన్ ద రూమ్ అంటున్నాడు. సో అది చెప్పండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ తీసుకుంటాం, ప్యాసివ్లోకి మార్చేటప్పుడు ద రూమ్. సో దీని యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ క్లీన్డ్ అని ఉంది. ఏంటంటే క్లీన్డ్ అంటే పాస్ట్ టెన్స్లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ద రూమ్ అన్నాడు. సో ద రూమ్ అంటే సింగులర్. ఓకే, వాజ్ యూజ్ చేస్తాం. ఇక్కడ బీ ఫామ్ వచ్చేసి నెక్స్ట్ క్లీన్డ్ అనమాట. సో బై ఎవరి చేత, రాణి అంటే ఇక్కడ ఉండే సబ్జెక్ట్ ఇటు ప్యాసివ్లోకి వచ్చేసి ఆబ్జెక్ట్గా మారుతుంది. సో అలాగని ఇవన్నీ బేసిక్స్ మీరు చెప్పండి, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుంటే సో ఇవన్నీ రూల్స్ అంటే వచ్చినప్పుడు మీకు వస్తుందని
అలాగే బీ ఫార్మ్స్, తర్వాత ఈ ఆబ్జెక్టివ్ కేసు, సబ్జెక్టివ్ కేసు, సో ఈ టెన్సెస్, ఇవన్నీ స్ట్రక్చర్ మీరు గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే టెన్స్ తెలిస్తేనే ఆ టెన్స్లో మనకు టెన్స్ ఎందుకు మారదు, ఇక్కడ టెన్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. బీ ఫార్మ్స్, సో స్ట్రక్చరు, అసలు అలాగే ఇది యాక్టివ్ వాయిస్లో ఉన్న సబ్జెక్ట్ అవుతుంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అర్థమైంది కదండి, మెయిన్ ఇదే. ఆబ్జెక్ట్ ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ అవుతుంది, ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అవుతుంది, అండ్ ఈ ఫామ్ స్ట్రక్చర్. సో B+V3 ఉండాలి. ఇవన్నీ మెయిన్ బేసిక్స్ అని, ఇవన్నీ మీరు నీట్గా గుర్తుపెట్టుకుని నెక్స్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ప్రీవియస్ అడిగిన ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్స్ తీసుకొని వస్తాను. వాటిని మనం ఎట్లా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, అంటే ఇచ్చిన సెంటెన్స్లో నాకు 4 ఆప్షన్స్ ఇస్తాను, అందులో మనము చూస్ చేసుకుంటాం రైట్, ఎందుకు వచ్చింది, ఎందుకు తీసుకున్నాం అనేది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అందరికి షేర్ కూడా చేయండి. బాయ్.